శ్రీమాత్రే నమః. అందరికి నమస్కారం అండి. ఈరోజు మనము ధనుసు రాశి వారి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకోబోతున్నాం. ధనుసు రాశి వారికి మే 23 అనగా శుక్రవారం నాడు వీరి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకోబోతున్నాం. అయితే ధనుసు రాశి వారు ఎవరైతే ఇప్పుడే కొత్తగా మన ఛానల్ చూస్తున్నారో దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి. అలాగే ఈ యొక్క వీడియోను స్క్రిప్ట్ చేయకుండా చివరి చూసినట్లయితేనే మీకు పూర్తిగా అర్థమవుతుంది. రేపటి రోజున మీ యొక్క రాశి ఫలితాల ప్రకారము మీకు ఎటువంటి శుభవార్తలు రాబోతున్నాయి, ఎటువంటి అంటే ఏ విధమైన శుభ అశుభ పరిణామాలు మీ జీవితంలో రేపటి చోటు చేసుకోబోతున్నాయి అనేటువంటి పూర్తి అంశాల గురించి తెలుసుకుందామండి. మరి వీడియోని ఎక్కడ కూడా స్క్రిప్ట్ చేయకుండా చివరి చూడండి, అప్పుడైతే మీకు పూర్తిగా అర్థమవుతుంది. ఇక ఈ యొక్క ధనుసు రాశి వారి యొక్క వ్యక్తిత్వాన్ని, అలాగే వీరికి రేపు ఎదురవ శుభవార్తలను, వీరికి జరగబోయేది తప్పకుండా తెలుసుకుందాం. మరి అంతకన్నా ముందుగా ప్రతి ఒక్కరికి ఏదో సమస్య ఉంటూనే ఉంటుంది. సమస్యలు లేని వారంటే ఎవరున్నారు కదండి. అంటే ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, వ్యాపారము, ప్రేమించి మోసపోవటము, నాగదోషము, సంతానం లేకపోవటము, భార్యాభర్తల మధ్య గొడవలు, ధనం నిలకడ లేకపోవటము, రాజకీయము, మీ మీద చెడు ప్రయోగాలు చేయటము, ఇలా ప్రతి ఒక్కరికి ఏదో సమస్య ఉంటూనే ఉంటుంది. అయితే ఎక్కడెక్కడికో వెళ్ళి జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉంటే ఒక్కసారి మన గురువు గారిని కట్టడం అండి. మన గురువు గారి పేరు వచ్చి సీతారామరాజు గారండి. మీరు సంప్రదించిన ఫోన్ నెంబర్ 9959509193. ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడను. స్త్రీ పురుషులకు ఎటువంటి సమస్యలున్నా నమ్మకంతో ఫోన్ చేసి చూడండి, గంటలో పరిష్కారం చూపిస్తారు. చాలా నమ్మకమైన గురుగారండి, ఒకసారి ప్రయత్నించుకోండి. ఇక మన వీడియోలోకి వస్తే కనుక ఈ రాశి వారికి మొత్తం గ్రహాలు ఒక్కొక్క రాశిలో ఒక్కొక్క విధంగా ఉండబోతున్నాయి. ఈ ధనుసు రాశి వారికి సప్త గ్రహాలు మొత్తము ఈ 1, 2, 3, 4, 5, 6, 7 రాసుల్లో మొత్తము నవగ్రహాలు 8 రాసుల్లో స్థిరపడి సంచారం ప్రారంభమైనటువంటిది ఉంది. కాబట్టి గమనించగలిగితే మే 23వ తారీఖున ఈ ధనుసు రాశిలో జన్మించినటువంటి వారికి ఏ విధంగా ఉండబోతుందో తెలుసుకుందాము. ఈ ధనుసు రాశి వారికి ఈ ధనుసు రాశిలో జన్మించినటువంటి వారికి రాహు ప్రభావము, అలాగే గురువు ప్రభావము, కుజుడు సంపూర్ణంగా యోగిస్తున్నాడు. ఈ కారణం చేత తలపెట్టేటువంటి కార్యక్రమాల్లో విజయము అయితే మీ సొంతం అవుతుందని చెప్పుకోవచ్చు. అయితే ముఖ్యంగా ఈ ధనుసు రాశి వారికి బుధగ్రహ ప్రభావం వల్ల మీరు డబ్బులు ఎవ్వరు కూడా అప్పుగా ఇవ్వకపోవటం అయితే చాలా మేలు అనేటువంటి విషయాన్ని అయితే మీరు ఖచ్చితంగా గమనించుకోవాలి. ఇక ప్రధానంగా చూసుకున్నట్లయితే కేతు గ్రహ ప్రభావం చేస్తున్నటువంటి ఏ ప్రయత్నంలోనైనా కానీ మీకు అంటే ఏ ప్రయత్నం సాధారణంగా ఆటంకాలు అనేటువంటివి తరచూ జరుగుతూ ఉన్నాయో అలాంటివి అంటే కాబట్టి దేవత అనుగ్రహాన్ని పొందే ప్రయత్నం అయితే చేస్తూ మీరు కనుక ఉన్నట్లయితే మీరు చేపట్టేటువంటి ప్రతి పనిలో కూడా సాఫీగా సాగుతాయి అని చెప్పుకోవచ్చు. ఇక శుక్రుడు సప్తమ శ్రేణి స్వభావం వేరే చూసినట్లయితే ప్రధానంగా వివాహం కావాల్సినటువంటి వారికి అబ్బాయిలకి అమ్మాయిలకు కూడా చక్కటి సంబంధాలు అయితే రేపటి రోజున మీకు కుదరేటువంటి అవకాశాలు అయితే కనబడుతున్నాయి. ముఖ్యంగా ప్రతి పనిలోనూ శనిగ్రహ ప్రభావం వల్ల మీకు ప్రతి పనిలో ఆటంకాలు అయితే ఎదురవబోతున్నాయి. మీరు చేసే ప్రతి పనిలో కూడా రేపైతే ప్రతి పనిలో కూడా ఆటంకాలు అయితే ఖచ్చితంగా ఏర్పడతాయి. వివాహం కాని వాళ్ళకి వివాహం అయితే సమకూరుతుంది. మీ తండ్రితో కానీ తల్లిదండ్రులు సమానటువంటి వారితో కానీ ఇబ్బందికర పరిస్థితులు అయితే రేపటి రోజున మీరు ఎదుర్కోబోతున్నారు. కాబట్టి వాళ్ళతో వాగ్వివాదాలు చేయకపోవటం అయితే చాలా మంచిది అనేటువంటి విషయాన్ని అయితే మీరు ఖచ్చితంగా గమనించుకోవాలి. ముఖ్యంగా రవిగ్రహ ప్రభావం వల్ల ఒకటి ఆరోగ్యకరమైన జాగ్రత్తలు అయితే తప్పక తీసుకోవాలి. అనారోగ్యాలు వచ్చే అవకాశాలు అయితే ముఖ్యంగా కనబడుతున్నాయి. ముఖ్యంగా ఉద్యోగస్తులు అయితే అధికారులతో కొంత వాగ్వివాదాలు అయితే జరగబోతున్నాయి. కాబట్టి లౌక్యంతో వ్యవహరించండి. పరిస్థితులు మనకు అనుకూలంగా లేవు కాబట్టి తగ్గి ఉన్నట్లయితే తప్పే లేదు. మీకు జీవితంలో పరాభవాలు తగ్గుతాయి. ఇక వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో ఉన్నటువంటి వాళ్లకు ప్రధానంగా అయితే ప్రభుత్వపరమైనటువంటి ఉద్యోగస్తులకైతే అనగా ప్రభుత్వంలో జాబ్ చేసేవారికి కొన్ని ఇబ్బందికర పరిస్థితులు అయితే ఎదురయ్యే అవకాశం ఉంది. కాబట్టి జాగ్రత్తలు అయితే పాటించండి. రేపటి రోజున అన్ని రకాలుగా కూడా మీకు అస్సలు ఎటువంటి పరిస్థితులు కూడా బాగాలేవు. ఇక ముఖ్యంగా చూసుకున్నట్లయితే విద్యార్థులకు ప్రధానంగా విదేశీయానము, విదేశీ విద్య సంబంధించిన వారికి ప్రయత్నాలు అన్నీ కూడాను కొలిక్కి వస్తాయి. అంటే మీరు ఇంట్రాంచో విదేశీ ప్రయత్నాలు చేసినట్లయితే మీకు విద్యాపరంగా కానీ ఏటికడ సరిగ్గా విదేశీ ప్రయాణాలు అలుక్కు వస్తాయి. మీరు అనుకున్న కళాశాలలో ఒక సీటు సంపాదించుకునే అవకాశాలు అయితే గోచారం బాగున్నాయి. ముఖ్యంగా ప్రధానంగా ఏదైనా కానీ మిశ్రమైన ఫలితాలు ఈ యొక్క ధనుసు రాశిలో జన్మించినటువంటి వారికి పొందుతారని చెప్పుకోవచ్చు. ఇక ముఖ్యంగా రేపటి రోజున మీ యొక్క రాశి ప్రకారము మీకు ఏ విధంగా ఉండబోతుందో తెలుసుకునే ఉందండి. ప్రతి ఒక్కరు కూడా ధనుసు రాశిలో జన్మించిన వారు ప్రతి ఒక్కరు కూడా రేపు ఆరోగ్యం పట్ల శ్రద్ధ అయితే వహించాల్సినటువంటి పరిస్థితి అయితే
ఉంది. మీకు అనారోగ్య సూచనలు అయితే తప్పక కనబడుతున్నాయి కాబట్టి తగిన జాగ్రత్తలు అయితే తీసుకోవాలి. శ్వాస సంబంధించిన ఇబ్బందులు అయితే మిమ్మల్ని ఎదుర్కోబోతున్నారు. వాహనాలు నడిపేటప్పుడు కూడా చాలా వరకు జాగ్రత్తలు అయితే పాటించండి. మీకు వాహన గండం కూడా కనబడుతుంది. రేపటి రోజున మీకు ఆరోగ్యపరంగా వాహన యోగం అనేది కనబడుతుంది. ఆరోగ్యం అనేది మీకు పూర్తిగా దెబ్బతినబోతుంది. ఇలాంటి మీరు ఏమైనా కార్యక్రమాలు దిగ్విజయంగా పూర్తి చేసుకుంటారు. నిరుద్యోగులకు ఉద్యోగం లభించే అవకాశాలు గోచరాలు ఉన్నాయి. అలాగే ఖర్చులకు మించినటువంటి ఆదాయం అయితే మీకు రాబోతుంది. సంతోషమైన వార్తలు అయితే మీరు తెచ్చుకోబోతున్నారు. ఆదాయానికి మించి ఖర్చులు కూడా రాబోతున్నాయి. అంతకు మించి ఆదాయం అనేది మీకు పెరగబోతుంది. మీకు సోమవారం చూసుకోలేకపోయినా ఏదైనా సరే మీరు పెట్టుబడులు కొత్త వ్యాపారానికి ఏమైనా పెట్టుబడులు పెట్టడం ద్వారా నష్టపోవడం అనేటువంటిది సూచిస్తుంది. ముఖ్యంగా ఏమైనా కొత్త వ్యాపారాలకు సంబంధించిన ఏవైనా వ్యాపారాలు మీరు అస్సలు ప్రారంభించడం రేపటి రోజున మీకు వ్యాపార పరంగా ఏమీ లేదు, ధనపరమైన నష్టం అయితే సూచించబడుతుంది. అలాగే తలకు సంబంధించినటువంటి పరిస్థితులు అయితే మీకు తల తిరగటం లాంటివి ఎక్కువగా ఉంటాయి. రేపటి రోజున మీకు అన్ని రకాలుగా మానసికమైనటువంటి ప్రశాంతత లోపిస్తుంది. ఖర్చులు కూడా అధికంగా కాబోతున్నాయి కాబట్టి జాగ్రత్తలు అయితే పాటించాలి. ఇక మీకు రేపటి రోజున కనుక చూసుకున్నట్లయితే సంతాన పరంగా మీకు అన్ని రకాల సమస్యలు ఖర్చులు అనేవి పెరగబోతున్నాయి. ఉద్యోగపరంగా ఇబ్బందులు అనేటువంటివి ఎదుర్కోక తప్పదనమాట. తండ్రితో విభేదాలు ఎదుర్కొనే సమస్యలు కూడా కనబడుతున్నాయి. కాబట్టి మీ ఇంట్లో తల్లి తండ్రి ఎవరైనా సరే పెద్దవాళ్ళు ఉంటే వాళ్ళతో మీకు విభేదాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఆచితూచి వ్యవహరించండి. రేపటి రోజున మీకు అనుకున్నటువంటి విధంగా అన్నిటికన్నా కూడా ఉద్యోగపరంగా ఉన్నటువంటి వాళ్ళు సమస్త విధంగా ఆనందంగా అయితే గడుపుతారు. అన్ని రకాలుగా కూడా మీకు ఉద్యోగపరంగా సంతోషకరమైన వార్తలు అయితే జీవితానికి పొందబోతున్నారు. ఖర్చుకు మించి ఆదాయాన్ని కూడా లభించబోతుంది. ద్వారా మీరు సంతోషంగా అయితే జీవిస్తారు. ఆదాయం ఎక్కువ ఉండబోదు, మీరు సంతోషంగా అయితే జీవిస్తారని చెప్పుకోవచ్చు. ఇక ఈ ధనుసు రాశిలో జన్మించినటువంటి మహిళలకు ప్రధానంగా ఆకస్మికంగా గౌరవ మర్యాదలు అయితే పెరుగుతాయి. కింది స్థానంలో ఉన్నటువంటి వాళ్ళు మిమ్మల్ని సాధారణంగా ప్రేమగా చూసుకోగలుగుతారని చెప్పుకోవచ్చు. కోల్పోయినటువంటి గౌరవం అనేది మీకు తప్పకుండా దక్కబోతుంది. ఎక్కడో కోల్పోతారో అక్కడే తిరిగి గౌరవాన్ని అయితే మీరు ఖచ్చితంగా పొందబోతున్నారు. అవకాశాలు మీకు ఎక్కువగా అయితే కనబడుతున్నాయి. మరీ ముఖ్యంగా సంతానంతో సమస్యలు అనేవి మీకు అనేటువంటి తీరిపోతాయి. మీకు సంతానంలో ఉన్న సమస్యలు అనేవి కూడా తీరిపోతాయి. ప్రేమ ఆప్యాయతలు కుటుంబ సభ్యుల ద్వారా మీరు మళ్ళీ తిరిగి పొందారని చెప్పుకోవచ్చు. అయితే ధనపరమైనటువంటి విషయాల్లో అయితే మీరు జాగ్రత్తగా వహించాలి. పెట్టుబడులు కానీ కొత్త వ్యాపారాలు కానీ ఏమైనా చేసేటప్పుడు తగిన జాగ్రత్తలు అయితే తీసుకోవాలి. ఎవరికి డబ్బు అప్పుగా మాత్రం రేపటి దూరం అస్సలు ఇవ్వకండి. సంతానం కోసం ఎదురు చూసే మహిళలకు మాత్రం సత్సంతానం ప్రాప్తి గోచారం కలుగుతుంది. వివాహం కావాల్సిన అమ్మాయిలు కూడా వివాహ సంబంధాలు కుదురుతాయని కూడా గోచారం బాగా ప్రకటిస్తుంది. తర్వాత మీకు ఆనందకరమైనటువంటి జీవితాలు అయితే ఈ ధనుసు రాశిలో జన్మించిన వారికి జన్మించినటువంటి వాళ్ళు తప్పకుండా కూడా రేపటి రోజున అన్ని రకాలుగా కూడా పరిహారాలను పాటిస్తూ దేవతారాధన చేసుకుంటూ ఉండటం అయితే మంచిది. రేపైతే మీకు చాలా వరకు ప్రతికూలత సమస్యలు అయితే ఎక్కువ కనపడుతున్నాయి. తెలుసు అక్కడ ధనుసు రాశి జాతక ఫలితాలను తిరిగి రేపటి వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్.